నమస్తే ప్రజలారా, నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఒకటే ఒక మాటలో చెప్తా. ఆర్కే రోజా సెల్వం అని. అసలు నిన్న జరిగిన వాటిలో రోజా గారు ఏమన్నారు అంటే, నేను ఎలాంటి పోస్టులు పెట్టలేదు, నాకు అసలు అకౌంట్లు లేవు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు మీకు పక్కా ప్రూఫ్లు అంటే ఎలా పెట్టింది ఏంటి ప్రతి ఒక్క దాని గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు ఆర్కే రోజా సెల్వం అని. వీరిలో తిరుమలలో ఎవరి పాలనలో బాగుంటుంది? వైఎస్ జగన్, చంద్రబాబు. 26% వైఎస్ జగన్ గారు బాగు చేస్తున్నారు అని చెప్పేసి 26% అక్కడ ఓటింగ్ వచ్చింది. మిగిలిన 74% చంద్రబాబు గారికి అయితే ఓటేశారు. ఇక్కడ మీరు ఇది గమనించాలి. ఇంకొకటి ఏమని పెట్టింది ఇక్కడ చూసుకున్నట్లయితే, తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది? పవన్ కళ్యాణ్దే, చంద్రబాబుదే, వైఎస్ జగన్దే. ఇక్కడ చూడండి, అందరూ ఓటు దాదాపు వైఎస్ జగన్కే వేశారు ఓట్లు. అంటే దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు? రోజా గారు ఏం చెప్తున్నారు అంటే, నేను ఈ పోస్ట్ పెట్టలేదు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ పోస్ట్ పెట్టింది అన్నట్టు నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇదే ఆమె ఛానల్, రోజా గారి ఛానల్. ఇది మీరు నమ్మకపోవచ్చు, ఇదే రోజా గారి ఛానల్ ఏంటి పక్కా అని. మీరు ఒకసారి సెర్చ్ చేసి ఒకసారి ఈ నేమ్ని సెర్చ్ చేసి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆమె ఛానల్ లింక్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఛానల్ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పిన్ డీటెయిల్గా చూపిస్తుంది. ఇదిగోండి వీడియోస్లోకి వెళ్తే మొత్తం ఓవరాల్గా ఉన్నది ఇవన్నీ ఎవరివి? మన రోజా అక్కది కదా, ఇవన్నీ ఎవరివి ఇక్కడ చూసుకోవచ్చు. 3 వీక్స్ బ్యాక్, 1 మంత్ బ్యాక్స్. ఇక్కడ పోస్టులలోకి వెళ్దాం. ఇదిగోండి 13 డేస్ బ్యాక్ ఆల్రెడీ పోస్ట్ పెట్టి ఇదంతా వైరల్ అవుతుందని తెలిసి మన రోజాకి ఏం చేసింది, అవన్నీ డిలీట్ చేయడం చేసింది. డిలీట్ చేసి ఛానల్ నేమ్ మార్చేసింది. సరే, ఆ ఛానల్ నీది కాదు, ఎవరిది కాదు, మళ్ళీ ఇవన్నీ వీడియోలు ఎవరివి? ఇంకెవరివైనా ఉన్నాయా ఇందులో? బుద్ధుందా కొద్దిగా అట్లీస్ట్ ఎలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది. నువ్వే వీడియోలు పెట్టి నువ్వే తప్పుదావాలు పట్టిస్తూ ప్రతి ఒక్కరు నువ్వే మాట్లాడితే యువతలు నమ్మడానికి ఎర్రి పప్పగల్లా. ఇదిగోండి, తిరుమలలో మాజీ మంత్రి రోజా, నటి రవలి, టీడీపీ జనసేనపై సంచలన కామెంట్స్. ఇది ఎవరిది? ఇది నేనే వెళ్ళేసి ఎడిటింగ్ చేసి అక్కడ పెట్టా. యూట్యూబర్ని కదా, ఏం మాట్లాడుతున్నావు అక్క, కొద్దిగా బుద్ధి ఉందా? ఇంకోటి ఏంటి, ఇంకొక మనిషి మాట్లాడతాడు. ఇంకో మనిషి ఏం మాట్లాడతాడంటే అంబటి రాంబాబు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు. నిన్న మీటింగ్ ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు చంద్రబాబు గారిని ఏమంటున్నారో ఒకసారి మీరే వినండి, తర్వాత మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు గొప్ప పని చేశారు, మీకు గుర్తుందా? చాలా మంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది. ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తల్లిదండ్రులు ఇవ్వాలి, ఊరి చేసుకోవాలి. ఆయన ఒక తమ్ముడు చేయించాడు. ఇది ఏమంటున్నాడు, చంద్రబాబు గారు తండ్రి తల్లి చనిపోతే తలనీలాలు ఇవ్వలేదంట. ఎందుకు? నువ్వు తిరుపతికి వెళ్ళినా తలనీలాలు ఇవ్వలేదు, తల్లిదండ్రులు చనిపోయినా తలనీలాలు ఇవ్వలేదు అని చెప్పేసి చంద్రబాబు గారిని అయితే ఇప్పుడు అంటున్నాడు. మళ్ళీ నువ్వు పీకింది ఏంది? ఇప్పుడు నువ్వు తిరుపతికి వెళ్ళినప్పుడు నువ్వేం పీకా? ఇక చూడు, తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమలకు వెళ్ళిన ఆయన ఇవాళ స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలో వెళ్ళి, అప్పుడు నువ్వెందుకు గుండు కొట్టిలే మళ్ళీ? ప్రతి ఒక్కరే నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే పెద్ద లంగ, మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఒక దొంగ. నువ్వే చెప్పాలి ఆయన గురించి, చంద్రబాబు గారి గురించి. గంట అరగంట ఇంత ఉంది, స్క్రీన్ ప్లే మొత్తం బ్యాక్ సైడ్ ఉంది. అది ఒకసారి వాడడం మొదలు పెడితే ఎటుంటుందో ఒకసారి మీకు చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఇక చూడు, తిరుమల కొండపైన తాను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పేసి మంత్రి అంబటి రాంబాబు గారు, టీటీడీ వాళ్ళు దగ్గరుండి మరి అంబటి రాంబాబు గారికి దర్శనం చేయించారంట. దగ్గరుండి దర్శనం చేయించిన వాళ్ళు దగ్గర గుండు కొట్టించిన సరిపోయేది కదా నీకు అప్పుడే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సొల్లు కబుర్లు కొట్టడం వచ్చి?